ఒక డెలివరీ అయిన తర్వాత నార్మలీ 6 to 12 వీక్స్ వరకు అవాయిడింగ్ ఇంటర్కోర్స్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో ఐదర్ నార్మల్ డెలివరీ లేదంటే సిజేరియన్ అయిందంటే మొత్తం యూట్రస్ నార్మల్ సైజ్ రావడంకు మాకు ఒక 6 వీక్స్ పడుతుంది. ఐడియలీ 12 వీక్స్ వరకు మనం కలవలేకుండా ఉండడం బెటర్ ఆప్షన్. ది సెకండ్ పాయింట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ డెలివరీ అయిన తర్వాత లేడీకు మళ్ళీ పీరియడ్స్ ఎప్పుడు వస్తుంది అని మనం చెప్పలేము. ఒక్కొక్కసారి 6 months వరకు పీరియడ్స్ రాలేకపోవచ్చు, లేదంటే 1 year వరకు ఇఫ్ ద ఉమెన్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్క్లూజివ్లీ అప్ టు 1 year ఆల్సో పీరియడ్స్ రాలేకపోవచ్చు. దిస్ ఈజ్ నోన్ యాజ్ లాక్టేషనల్ ఎమెనోరియా, లేదంటే పీరియడ్స్ నాట్ కమింగ్ డ్యూ టు ద బ్రెస్ట్ ఫీడింగ్ రీజన్. ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఒక 12 వీక్స్ 3 months తర్వాత కలిసినప్పుడు ఒక్కొక్కసారి ఒక స్ట్రే ఓవ్యులేషన్ కూడా అవ్వచ్చు. సో ఇలాంటివి సిచ్యువేషన్స్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ డెలివరీ ఎస్పెషలీ అన్ప్లాన్డ్ చాలా ఎక్కువ. సో ఈ సిచ్యువేషన్లో తల్లికి కూడా పీరియడ్ మిస్ అయింది అని కూడా తెలియదు, ఎందుకంటే రెగ్యులర్గా పీరియడ్స్ రాలేదు. ఒక్కొక్కసారి 1 month తర్వాత రావచ్చు, 3 months తర్వాత రావచ్చు. సో ప్రెగ్నెన్సీ సస్పెక్ట్ చేయడం కూడా అవ్వదు. సో లాట్ ఆఫ్ కేసెస్ వీ సీ వేర్ 3 months ప్రెగ్నెంట్, 5 month ప్రెగ్నెంట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ పోస్ట్ డెలివరీ. సో అందుకే మీరు కలుస్తున్నారంటే ఐడియలీ ఆఫ్టర్ 12 వీక్స్ ఆ టైంలో ఏమైనా ప్రికాషన్ తీసుకోవాలి. థర్డ్ పాయింట్ ఏమంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా ఐడియలీ అబౌట్ 18 to 24 months తర్వాత ఇంకొక బేబీ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే తల్లి ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఇస్తుంది, హర్ హెల్త్ టు కమ్ బ్యాక్ టు నార్మల్, హర్ హెల్త్ రీకూపరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం రిక్వైర్మెంట్స్ అన్నీ నార్మల్కు రావడంకు it will take about 1.5 years. That ideal timing is important.